వాట్సప్ వెల్కమ్ టు బిజినెస్ బ్యాక్స్ ఆఫీస్. బయట వర్షం పడుతుంటే వేడివేడిగా ఒక కప్పు టీ గాని కాఫీ గాని తాగితే ఆ కిక్కే వేరు కదా. సరిగ్గా ఈ చిన్న ఎమోషన్ వెనకే కోట్ల రూపాయల బిజినెస్ దాగుంది. ఈరోజు ఆ టీ అండ్ కాఫీ బిజినెస్ సీక్రెట్స్ ఏంటో చూద్దాం. ఈ బిజినెస్లో మన మెయిన్ టార్గెట్ సిటీల్లో ఉండే వర్కింగ్ ప్రొఫెషనల్స్, బ్యాచిలర్స్. పాలు కాగబెట్టి టీ చేసుకునే ఓపిక వాళ్లకు అస్సలు ఉండదు. జెప్టో, బ్లింకిట్ లాంటి యాప్స్ వచ్చాక రెడీ టు డ్రింక్ కాఫీ, సింగిల్ సర్వ్ టీ శాచెట్ సేల్స్ మార్కెట్లో అమాంతం పెరిగిపోయాయి. ఇందులో మనం మెయిన్గా లాంచ్ చేయాల్సింది ఆఫీస్ వాళ్ళ కోసం నార్మల్ ప్యాక్స్, ట్రావెలర్స్ కోసం సింగిల్ సర్వ్ శాచెట్స్. నెక్స్ట్ వెల్నెస్ బ్లెండ్స్. కోవిడ్ తర్వాత హెల్త్ మీద అందరికీ ఫోకస్ పెరిగింది. అందుకే జింజర్ గ్రీన్ టీ, అశ్వగంధ కాఫీలకు పిచ్చ డిమాండ్ ఉంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 10 లక్షల పెట్టుబడి ఉంటే చాలు. థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరర్స్ ద్వారా మన ప్రొడక్ట్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. బిజినెస్ లీగల్గా ఉండటానికి ఎఫ్ఎస్ఐ లైసెన్స్, జిఎస్టీ రిజిస్ట్రేషన్, అలాగే ట్రేడ్ లైసెన్స్ పక్కాగా తీసుకోవాలి. అప్పుడే మన బ్రాండ్ సేఫ్. ఇక్కడ మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సింది బ్రాండింగ్, ప్యాకేజింగ్ మీదే. ప్యాకింగ్ ఎంత అట్రాక్టివ్గా ఉంటే కస్టమర్ అంత త్వరగా కనెక్ట్ అవుతాడు. మార్కెటింగ్ కోసం కోట్లు ఖర్చు చేయక్కర్లేదు. ఇన్స్టాగ్రామ్లో ఆవిర్లు వచ్చే కాఫీ కప్పుతో మంచి యాస్థెటిక్ రీల్స్ చేస్తే చాలు, సూపర్ రీచ్ వస్తుంది. ఫేస్బుక్లో కార్పొరేట్ ఎంప్లాయీస్ని టార్గెట్ చేస్తూ యాడ్స్ రన్ చేయొచ్చు. హోల్సేల్గా టీ పొడి తెచ్చి ప్యాక్ చేస్తే మార్జిన్స్ కూడా బాగుంటాయి. లోకల్ కిరాణా స్టోర్స్, సూపర్ మార్కెట్స్, ఆఫీస్ క్యాంటీన్స్లో సప్లై చేస్తే మీకు నెలకు కంటిన్యూస్గా రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. రేపు ఇంకో కొత్త బిజినెస్ ఐడియాతో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీ సుధీర్, సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు మన బిజినెస్ సిరీస్.